హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యమైన టాపిక్ చాలా వరకు మనం ఆన్‌లైన్‌లో చూస్తున్నాం కదా! మీడియాలో భర్తల్ని చంపేశారని, పిల్లల్ని చంపేశారని. ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది కదా! మనకి ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది అనంటే, ఇంట్లో విషయంకొస్తే భర్త మీదే కోపం వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్‌కి, మీరు చేయాల్సిన పనేంటో తెలుసా? మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్లయితే ప్రేమించుకునేటువంటి దినాల్లో ఉండేటువంటి ఆ మొట్టమొదటి రోజులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నార్మల్‌గా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళైతే పెళ్ళైనటువంటి కొత్త రోజుల్లో ఉండేటువంటి ఆ ప్రేమని గుర్తు చేసుకోండి. మీ యొక్క కోపం అనేది తగ్గుతుంది. మీ మధ్యలో సమాధానం అనేది ఏర్పడుతుంది. మరి ఆ దినాన్ని తలుచుకొని ఉంటే ఎంతో మధురంగా ఉంటాయి కదా! ఒకవేళ వివాహం ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళైతే. ఇంకొకటి, ఇంట్లో ఎవరి మీద అంటే భర్త మీ మీద చీటికి వాటికి చిరాకు పడుతున్నారు అనంటే, మీలో నచ్చినటువంటి ఒక గుణం ఉంటుంది. పెళ్ళైన స్టార్టింగ్‌లో ఆ విషయాన్ని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకొని, ఆ యొక్క ఆకృతిని గాని, లేదు అనంటే ఆ యొక్క రూపాన్ని గాని మీరు చూపించారంటే ఆయన ముందు, అది గుర్తొచ్చి ఆయన కోపం అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్‌కి నేనే. ఒకప్పుడు స్టార్టింగ్‌లో 2 జడలతో చూసిన మా ఆయన నన్ను. అది మిస్ అయ్యారు కదా! ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు వేరు, స్టేజ్ వేరు. కాబట్టి ఒకరోజు నాకనిపించింది ఒకసారి అంటే గొడవేం కాదు. మామూలుగా అనిపించింది సర్ప్రైజ్ ఇద్దామని. ఆయన పడుకొని లేచేసరికి మార్నింగ్ టైంలో నేను 2 జడలేసుకొని కనిపించాను. ఆయన అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకు? ఆయన అంటున్నారు, చదువుకునే రోజుల్లో ఈ 2 జడల్లో ఉండేటప్పుడు నేను చూశానని చెప్పి. ఇప్పుడు అలా కనిపించవు. అదే వ్యక్తి నా లైఫ్‌లో ఉందా అన్నటువంటి ఆశ్చర్యం అని చెప్తున్నారు. చూసారా ఎంత మార్పు? కాబట్టి కోపం వచ్చేటప్పుడు ఇటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా?